మన దేశంలో తొలిసారిగా భారీగా లిథియం నిక్షేపాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు గుర్తించారు. జమ్మూ కాశ్మీర్లో సుమారు 5.9 టన్నుల లిథియం నిక్షేపాలున్నాయని కేంద్ర గనుల శాఖ ప్రకటించింది. ఇక ఈవీ కార్లకి అవసరమైన బ్యాటరీల తయారీకి నాన్ ఫెర్రర్ మెటల్ అయిన లిథియం కీలకం అన్న విషయం తెలిసిందే. ఇక రియాసీ జిల్లాలో సలాల్ హైమనా ప్రాంతంలో ఈ నిక్షేపాలు బయటపడ్డాయి. బంగారం, లిథియంతో పాటు మరో 51 ఖనిజాల లభ్యత సమాచారాన్ని కేంద్రానికి అందించామని జీఎస్ఐ తెలిపింది. ఇక బంగారంతో పాటు పొటాషియం, మొలిబిల్టినియం ఇంకా ఇతర బేస్ మూలకాలకు చెందినటువంటి నిక్షేపాలను 11 రాష్ట్రాల్లో గుర్తించారు. కాశ్మీర్తో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, అలాగే ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ నిక్షేపాలు ఉన్నట్టు గనుల శాఖ తెలిపింది. బొగ్గు, లిగ్నైట్కు చెందిన నిక్షేపాలు 17 నివేదికలను కూడా కేంద్రానికి సమర్పించారు. ఇక 7,897 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు బొగ్గు శాఖకు తెలియజేశారు. భారత అంతరిక్ష